వెల్కమ్ టు టాప్ స్టోరీ. ఇంటింటికి కూటమి పథకాల చేరువే ఆయన లక్ష్యం. నిత్యం ప్రజలతోనే ఆయన పయనం. పల్నాడులో ఆయన స్టైలే సపరేట్. పేట అభివృద్ధి వైపే ఆయన ప్రతి అడుగు. ప్రజల ముంగిటికు 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ బాట. పేట అభివృద్ధికి కేర్ ఆఫ్ చదలవాడ అనే నినాదంతో విస్తృత స్థాయిలో కూటమి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న నర్సాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పనితీరుపై ఈ టాప్ స్టోరీలో చూద్దాం. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం నర్సాపేటలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు వార్డుల్లోని పలు వీధుల్లో గడప గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఏదైనా కారణంతో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందకపోతే వారి సమస్యను పరిష్కరించే బాధ్యత ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తీసుకుంటున్నారు. మరి గడప గడప ప్రోగ్రాంలో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తూ ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక టెక్నికల్ ఎర్రర్స్ కానీ వాటి వల్ల కొంతమందికి హామీలు నెరవేరకపోతే వార్డులో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నారు. ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం, అన్ని విధాలా ప్రతి గడపకి వెళ్ళినప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. మరి ప్రతి ఇంట్లో పెన్షన్ ఒకటి, చదువుకునే బిడ్డలకి అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నారు. ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నారు. అన్ని విధాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ కూడా చేయాలంటే ఒక మనసున్న మనిషి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పట్టుదల ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ బాబు గారు యువగల పాదయాత్ర, యువ నాయకుడు ఆధ్వర్యంలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మంచి పరిపాలన జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈగలు అయితోటి వాళ్ళ గంజాయి కానీ గుట్కా ఇవన్నీ కూడా పట్టుకుంటా, నేరస్తులను పట్టుకుంటా ఉన్నారు. అన్ని విధాలా సహాయంగా ఉన్నారు.
మరి బీసీల కోసం ఏదైతే హామీ ఇచ్చారో బీసీ రక్షణ చట్టాన్ని తేవడం జరిగింది, బిల్లు తేవడం జరిగింది. బీసీలకి 34% రిజర్వేషన్ కూడా అమలు చేయడానికి బిల్లు కూడా తేవడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా సూపర్ 6 పథకాలు కొన్ని వర్గాలకు అందట్లేదని చెప్పి మన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. సచివాలయ సిబ్బంది ఒకటి, హోంగార్డులు ఒకటి, యాప్ కాస్ట్లో ఉన్న ఉద్యోగులకి వీళ్ళందరూ కూడా వచ్చే శాలరీ 15,000 నుంచి 22,000 దాకా ఉంటుంది. మరి ఇల్లు గడవడం కష్టం. అందుకని 140,000 మంది కోరిక మేరకు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. గత నెల రోజుల నుంచి నర్సాపేట పట్టణంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 34వ వార్డు నుంచి ప్రారంభమైన కార్యక్రమం అన్ని వార్డుల్లోనూ పూర్తి చేయనున్నట్లు సమాచారం. అందరివాడు అరవింద బాబు ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయనకు మరెవరూ సాటిలేరని స్థానిక నాయకులు, అభిమానులు, ప్రజలు ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ప్రతిరోజు ఇంటింటికి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించడంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక వార్డు నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇంటింటికి పథకాలను విస్తృతంగా ప్రజలకు వివరిస్తున్న ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుని పట్టణ నియోజకవర్గ ప్రజలు అభినందిస్తూ రానున్న కాలంలో పల్నాడు జిల్లా నుంచి మంత్రి పదవిలో ఆసీనులై ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆశీర్వదిస్తున్నారు. అరవింద్ బాబు గారు మన గురాయిపాలెం గ్రామానికి ఇంటింటి తెలియజేసిన కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఆయనకి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ముందుగా మన కోటప్పకొండ నుంచి పెట్రుపాలెం రోడ్డు వరకు 6 కిలోమీటర్లు 3 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన మంచి మనసు, మంచి హృదయంతో. అదేవిధంగా లోగడ కీర్తిశేషులు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఏ విధంగా ఈ ఏరియాని అభివృద్ధిని మరి సంక్షేమం ఎట్లా జరుపుకొచ్చారో అదే స్థానంలో మన అరవింద్ బాబు గారు ఆయన చేసిన పనులన్నీ తప్పకుండా సూచన చేస్తుంటే మన సదరవాడు అరవింద్ బాబు గారు కూడా కోడెల శివప్రసాద్ రావు గారే మా కళ్ళలో కనపడుతున్నారు. ఆయన్ని నేను అన్నిటికీ మరవని ఆ సభాముఖం అందరికీ తెలియపరుచుకున్నాను. అదేవిధంగా రానున్న ఎలక్షన్లో కూడా మా అరవింద్ బాబు గారికి మంచి మెజార్టీ చూసుకుంటాము. ఎప్పుడు వైసీపీ గవర్నమెంట్కి ఎక్కువ వచ్చే స్థానం కూడా గురాయిపాలెం తెచ్చారంటే ఆయన మంచి మనసుతోనే, ఆయన అందరికీ అనుకూలంగా ఉండబట్టి అందరివాడు కాబట్టి ఆయన్ని మంచి తెలుగుదేశానికి ఎక్కువ సపోర్ట్ తెచ్చారు గురాయిపాలెంలో. అదే మన కోవన్పూడి గ్రామంలో కూడా అదే విధంగా తెస్తామని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ప్రతి ఇంటికి ఏ ఇంటికి పోయినా ఏ ఆడపడుసే నెంబర్ 1గా చెబుతున్నారండి. అది సంగతి. మా అరవింద్ బాబు ఉన్నారు. నాకే అరవింద్ బాబు మళ్ళీ 2029లో ఎమ్మెల్యేగా అయ్యి మంత్రి కావాలని నా ఆకాంక్ష. కూటమి ప్రభుత్వం తలపెట్టిన నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. నర్సరాపేటలో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలకు, మహాశక్తి మహిళలకు, వీర మహిళలకు మరొకసారి పాదాబంధనం చేస్తున్నారు.